హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈరోజు వీడియోలో నేను వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మీరు ఈసెట్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? సో ఈ వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఒక 2 సాలిడ్ రీజన్స్ దొరుకుతాయి అనమాట. ఎందుకు ప్రిపేర్ అవ్వాలనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మీకు క్లియర్ క్లారిటీ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఎందుకు ప్రిపేర్ అవ్వాలనే కైండ్ ఆఫ్ థింగ్ మీకు అర్థం కావాలి అంటే, మీరు డిప్లొమాలో ఎలా అయితే ఫీజ్ రింబర్స్‌మెంట్‌తో చదివారో, దట్ మీన్స్ గవర్నమెంట్ కాలేజ్ చదవడం వల్ల ఏంటి అంటే మీకు ఫీజ్ అనేది కట్టాల్సిన థింగ్ అయితే ఉండదనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట. సో వీళ్ళు మళ్ళీ బీటెక్ వెళ్ళేటప్పుడు లాక్స్ ఆఫ్ మనీ పే చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఈసెట్ ఎగ్జామ్‌కి అస్సలు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. లేదు, నేను అక్కడికి వెళ్ళి ఎలాంటి మనీ కట్టకుండా చదువుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్‌లీ మీకున్న ఒకే ఒక్క రీజన్ ఏదైనా ఉంది అంటే ఈ సెట్‌కి ఇప్పటి నుండి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనమాట. అండ్ నేను కూడా లాస్ట్ ఇయర్ ఒక 3 ఇయర్స్ నుండి స్టూడెంట్స్‌ని గైడ్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ అందులో కూడా టాప్ ర్యాంక్స్ వస్తున్నాయంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకరోజు వాళ్ళకి పే ఆఫ్ ఇస్తాయని అర్థమైంది కాబట్టి వాళ్ళు 6 మంత్స్, ఒక 1 ఇయర్ ముందు నుండి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. అండ్ అలాంగ్ విత్ అవర్ గైడెన్స్. మీలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి తెలిసే ఉంటుంది, మేము ఆల్రెడీ గైడెన్స్ అనేది ఇస్తున్నామని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనుక ఒకవేళ విషయం తెలియకపోతే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్‌లో వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ 350+ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు కూడా. ఓకేనా? సో ఒకటి థింగ్ చెప్పాలనుకుంటున్నాను. నేను నా 45 డేస్ ఆఫ్ టైం ఏదైతే ఉందో నాకు అప్పటి వరకు తెలియదు నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలా, స్టార్ట్ చేయకూడదు అనే కైండ్ ఆఫ్ డైలమాలో ఉన్నప్పుడు చాలా ఓవర్ థింక్ చేశాను అనమాట. ఇదంతా కాదు, ఇక్కడతో ఈ ఫేజ్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఇక్కడతో ఆపేసి మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన ఒక థింగ్ మాత్రం నాకు ఎప్పటికీ ఒకటి మాత్రం మైండ్లో ఉండింది. సో ఏదైతే ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్న ఏదైతే ఈ పర్టికులర్ ఈ సెట్‌కి ఏదైతే ఉందో ఇది నీ పర్టికులర్ కాలేజ్‌ని డిసైడ్ చేస్తది అనే కైండ్ ఆఫ్ థింగ్ నాకు చెప్పారనమాట. అండ్ దట్స్ ట్రూ. అండ్ నేను ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంటే అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మై కాలేజ్. ఓకే. నేను డిలైట్లో సెలెక్ట్ అయ్యాను, ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యాను, ఒక స్టార్టప్లో సెలెక్ట్ అయ్యాను. సో ఇవన్నీ సెలెక్ట్ అయ్యాను అంటే నాకు బేస్మెంట్ ఎక్కడ క్రియేట్ అయింది? కాలేజ్ దగ్గర క్రియేట్ అయింది అనమాట. ఆ కాలేజ్ అనేది రావడానికి రీజన్ ఏంటి అంటే డెఫినెట్లీ ఈ సెట్‌కి నేను అప్పటి నుండే ప్రిపేర్ అవ్వడం అనమాట. సో లైక్ మీకు రీజన్ తెలుస్తుంది కదా ఈ సెట్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి. ప్లేస్మెంట్స్ అనమాట. ఓకే. ఒకటి మనకి ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నుండి అది వస్తుంది, ఒక రీజన్ అయితే. సెకండ్ రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మీకు చాలా క్లియర్‌గా అర్థం కావాలి. అదేంటి అంటే ప్లేస్మెంట్స్ అనమాట. ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, నాతో పాటు ప్రిపేర్ అయిన ఫ్రెండే అనమాట డిప్లొమాలో. తను అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు. నేను పెట్టినంత ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా పెట్టలేదనమాట. బట్ చాలా ఏదో నార్మల్‌గా మినిమలైజ్డ్‌గా పెట్టడం అనేది చేశాడు. అండ్ తనకున్న ఒకే ఒక లైక్ ఓవర్ థింకింగ్ ఏంటి అంటే, అరే ఎలాగో నెగెటివ్ మార్కింగ్ ఉండదు కదా, ఏదో ఒకటి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత నాకు ఏదో ఒక ర్యాంక్ వస్తది, దాన్ని బేస్ చేసుకొని కాలేజ్‌లో జాయిన్ అయిపోతానని చెప్పి. వన్ ఫైన్ డే నాకు వాడు కాల్ చేసి చెప్పిన ఒకే ఒక థింగ్ ఏంటో తెలుసా? ఆ రోజు నీతో పాటు నేను కలిసి ప్రిపేర్ అయ్యి ఉంటే బాగుండేదిరా అని చెప్పి. సో ఎందుకు రిగ్రెట్ అయ్యాడంటే డెఫినెట్లీ ప్లేస్మెంట్స్ అనేవి లేవు. ఓకే. ఇప్పుడు వేరే ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 25,000 లైక్ 30,000 పెట్టి తీసుకుంటున్నాడు కోచింగ్. అక్కడ కాలేజ్ అనేది మ్యాటర్ అయిందనమాట. అక్కడ కాలేజ్ అనేది ఒక మంచి కాలేజ్ రావాలంటే మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి? ఈ సెట్టే. ఓకేనా? సో అందుకని చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు గనుక ఒకవేళ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే మాత్రం డెఫినెట్లీ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది నా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. నాకున్న 45 డేస్‌ని ఎలా యూటిలైజ్ చేసుకున్నానో మీకు క్లియర్‌గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఫస్ట్ 5 డేస్ ఉన్నాయో ఆ 5 డేస్ అనేవి నేను ప్రాపర్‌గా సిలబస్‌ని అనాలిసిస్ చేశాను. ఓకే. ఈ సిలబస్ అనాలిసిస్ అనేది ఎలా చేశానంటే నాకున్న ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, లైక్ నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు చెప్పిన కొన్ని ఇన్‌పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అవే నా గైడెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వెషన్ పేపర్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి. ఓకే. సో పాస్ట్ ఇయర్స్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ ఏదైతే ఉందో, ఫిజిక్స్ ఏదైతే ఉందో, కెమిస్ట్రీ ఏదైతే ఉందో, అండ్ అలాగే మీ కోర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా డివైడ్ చేయడానికి ట్రై చేయండి. మహా అయితే మీరు ప్రింట్‌ఔట్ తీసుకుంటే మాత్రం మీకు చాలా సేవ్ అవుతుందన్నమాట టైం అనేది. సో ఎందుకంటే మళ్ళీ మీరు ఫోన్‌లో చూస్తారు. ఫోన్‌లో చూడడం వల్ల ఏంటి, ఐస్ అనేవి డ్రైన్ అయిపోవడం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ టైం అనేది పెట్టలేకపోవచ్చు అనమాట. సో దానివల్ల కూడా నేను ప్రింట్‌ఔట్ అనేది తీసుకోమని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. మహా అయితే ఒక రూ. 200 అవుతుంది అంతే. అంతకు మించి ఎక్కువ అవ్వదు. ఎందుకంటే ఓన్లీ 5 ఇయర్స్ పేపర్సే కాబట్టి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 1-50 అనేది డెఫినెట్లీ లైక్ ఏదైతే మ్యాథ్స్ ఉందో ఆ మ్యాథ్స్ అంటే 5 ఇయర్స్ పేపర్స్ కాబట్టి మీకు ఎన్ని వస్తాయి? 5 × 50 250 క్వెషన్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మ్యాట్రిసెస్‌వి ఏవైతే 5 × 5 25 క్వెషన్స్ వస్తాయి కదా, డెఫినెట్లీ 5 మార్క్స్ కదా మ్యాట్రిసెస్ అనేది. సో అలా 5 ఏవైతే ఆ 25 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 25 క్వెషన్స్ అనేవి ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే క్లియర్‌గా చెప్తాను చూడండి. మ్యాట్రిసెస్‌లో డెఫినెట్లీ ఒక 2 థియరీ క్వెషన్స్ ఉంటాయి. అండ్ మిగతా 3 కూడా ప్రాబబిలిటీ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఆ 2 థియరీ క్వెషన్స్ అనేవి ఎక్కడ నుండి వస్తాయంటే ఎడ్జాయింట్ లేదనుకుంటే డెట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ప్రాపర్టీస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 ఏంటి అంటే, ఒకటి మనకి ఏవైతే ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ లైక్ మన
దట్ మీన్స్ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, స్కేలార్ మల్టిప్లికేషన్ కానీ వీటి నుండి ఒక క్వశ్చన్ వస్తుంది డెఫినెట్లీ. దట్ మీన్స్ a² + 7i = సంథింగ్ అని ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటాడు అనమాట. అండ్ దీని తర్వాత ఒకటి అడ్జాయింట్ అని అవ్వచ్చు, లేదు అనుకుంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అది యూనిక్ సొల్యూషన్స్ అంటే లైక్ 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. ఆ 3 ఈక్వేషన్స్ నుండి x, y, z వాల్యూస్ కనుక్కోమంటాడు అనమాట. సో మీరు ఏం వరీ అవ్వద్దు, నేను వీటి మీద కమింగ్ డేస్లో వీడియోస్ అన్ని చేస్తూ వస్తాను డెఫినెట్లీ. నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మీ పర్టికులర్ ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్స్ మీద కూడా నేను టైం పెడతాను. నేను జాబ్ చేసుకుంటూనే నాకున్న ఫ్రీ టైంలో ఈ పర్టికులర్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీ సైడ్ నుండి నాకు ఆ కైండ్ ఆఫ్ లైక్ సపోర్ట్ అయితే కావాలన్నమాట. ఓకేనా? సో ఇలా నేను ఏదైతే ఇప్పుడు మ్యాట్రిసెస్ చెప్పానో అలానే మీరు ట్రిగ్నోమెట్రీకి, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఇలా అన్నీ కూడా చేశారనుకోండి, మీకు సెట్ ఆఫ్ టాపిక్స్ దొరుకుతాయి. ఆ టాపిక్స్ నుండి మీరు ఏవైతే ఆ టాపిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి త్రూ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేదనుకుంటే నేను పెట్టే ఏవైతే వీడియోస్ ఆ వీడియోస్ అయినా సరే మీకు హెల్ప్ అవుతాయి అనమాట. సో వన్స్ అలా మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే మీరు సెగ్రిగేట్ చేసుకున్నారు కదా వాటిని ప్రాపర్గా చేయడానికి అయితే ట్రై చేయండి. కాన్సెప్ట్స్ అనేవి మీకు చేసినట్లయితే డెఫినెట్లీ మీకు ఆ పర్టికులర్ క్వశ్చన్స్ అని చూడగానే ఓకే ఈ కాన్సెప్ట్ నాకు వచ్చు కాబట్టి దీని మీద ఈ పర్టికులర్ టాపిక్ ఉంది కాబట్టి నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి. ఓకే, సో ఇలా చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మాక్ టెస్ట్లు అవ్వచ్చు, గైడెన్స్ అవ్వచ్చు, ప్రాపర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి కైండ్ ఆఫ్ థింగ్ అయితే లేదనమాట. బట్ ఈసారి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, నేను కనుక లైక్ లాస్ట్ 3 years నుండి అయితే స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సెట్కి వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తూ వస్తున్నాను అనమాట. అండ్ ఈసారి నేను అవ్వచ్చు, నితిన్ అన్న అవ్వచ్చు, అండ్ అలాగే బేస్డ్ అన్న అవ్వచ్చు, ఈ ముగ్గురం కలిసి మన అకాడమీ నుండి అయితే ప్రాపర్గా గైడ్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక 1000+ మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. అండ్ అందులో 3rd ర్యాంక్ అవని, ఓకే 3rd ర్యాంక్, 26th ర్యాంక్, ఇలా మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ అదే జోస్తో ఈసారి కూడా మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు కనుక ఒకవేళ స్టార్ట్ చేయాలి, మా పర్టికులర్ గైడెన్స్తో స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మన అకాడమీ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ పర్టికులర్ ఏపీ టీజీ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ కింద చూడడానికి అయితే ట్రై చేయండి. వాటి ద్వారా తీసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా? అండ్ కమింగ్ టు ద కెమిస్ట్రీ ఏదైతే ఉందో, కెమిస్ట్రీ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? స్టార్ట్ చేసేటప్పుడు నేను 5th సెమ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన మెయిన్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీతో పాటు నేను స్టార్ట్ చేసింది కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే 5th సెమ్లో ఉన్న కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఈ సెట్లో ఉన్నాయో లేదని చెక్ చేసుకున్నాను. అవి చెక్ చేసుకున్న తర్వాత నాకు ఒక 4 సబ్జెక్ట్స్ దొరికాయి అనమాట ఈసీ నుండి. సో అవి స్టార్ట్ చేయడం జరిగింది. సో నేనేమి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అన్ని కూడా చదవలేదన్నమాట. జస్ట్ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రాపర్గా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు దొరికిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని త్రూ టెక్స్ట్ బుక్స్ ద్వారా కానీ, లేదనుకుంటే స్టడీ మెటీరియల్స్ ద్వారా కానీ ప్రాపర్గా అర్థం చేసుకొని అప్పుడు ఆ పర్టికులర్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తూ వెళ్ళేవాడు అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ థింగ్. ఏదైతే కోర్ ఏదైతే ఉందో కోర్ పరంగా మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ది బెస్ట్ రిసోర్స్ అనమాట. ఓకేనా? సో అక్కడ నుండి ఇంకా వేరే టాపిక్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు మోస్ట్ పాసిబుల్లీ. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మాత్రం ఇంకా ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 5 years కాకుండా మిగతా కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక 10 years పేపర్ చూడడానికి అయితే ట్రై చేయండి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా దొరికేస్తాయి. ఓకేనా? సో మీరు ఇంకా వేరే బయటికి చూడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా? సో మనం ఆల్రెడీ మన అకాడమీలో స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఆల్రెడీ గైడెన్స్ ఉంటే మాత్రం ఇలా ఫాలో అవడానికి ట్రై చేయండి. లేదు గైడెన్స్లో లేరు అనుకుంటే మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ కెమిస్ట్రీ అనేది నేను చేసిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కెమిస్ట్రీని డివైడ్ చేశాను. ఎలా డివైడ్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో థియరీ చాప్టర్స్ ఏంటి, అండ్ అలాగే ప్రాబ్లమెటిక్ చాప్టర్స్ ఏంటి, థియరీ ప్లస్ ప్రాబ్లమెటిక్ చాప్టర్స్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఈజీగా ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు కష్టమైన స్టార్ట్ చేయలేదంటే నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ స్టార్ట్ చేశారు. ఒక సెకండ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ట్రిగ్నోమెట్రీ దాటిన తర్వాత ఈ కాంప్లెక్స్ నెంబర్స్, డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మైండ్ని ఇంతవరకు పైకి తీసుకుని వెళ్ళలేమన్నమాట. మన కాన్ఫిడెన్స్ ఏవైతే ఉన్నాయో కాన్ఫిడెన్స్ అనేవి మొత్తం తగ్గించేస్తే దానివల్ల మనం అక్కడతో ఆగిపోతాం. ఓకేనా? సో మీరు ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే మాత్రం మీకు మ్యాథ్స్ ఈజీగా ఉండొచ్చు, మ్యాథ్స్తో స్టార్ట్ చేయండి. నాకైతే కెమిస్ట్రీ అండ్ అలాగే ఏవైతే ఈ పర్టికులర్ 5th సెమ్లో సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు ఈజీగా అనిపించాయి కాబట్టి లైక్ నాకు ఈసీ కాబట్టి నేను సిఎన్ ఉంటుంది, తర్వాత ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేవి నాకు ఉన్నాయి కాబట్టి, సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటితో స్టార్ట్ చేస్తాను. ఓకే, కెమిస్ట్రీ కూడా నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్లో క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఎలా తెలిసిందంటే డెఫినెట్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో రెగ్యులర్గా ఇస్తున్న కాన్సెప్ట్స్ అవే కాబట్టి వాటి నుండి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత అదే కాన్సెప్ట్స్లో ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఇది. అండ్ ఫిజిక్స్ టాపిక్ ఏంటి అంటే నేను ఫిజిక్స్ అనేది పూర్తిగా టచ్ చేయలేదని చెప్పాలి. ఎగ్జామ్కి వెళ్ళి ఒక 2 days 3 days ముందు జస్ట్ అలా పైన చూసుకున్నాను. అండ్ అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ మార్క్స్కి నేను టార్గెట్ చేయలేదు, బట్ నాకు అనుకున్న దానికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఎలా అంటే జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో
పాస్ట్ ఐఏఎస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనకి మోస్ట్ అడిగే కాన్సెప్ట్స్ ఏంటి అని చూసినట్లయితే డైమెన్షన్ ఫార్ములా, ఓకేనా. సో డైమెన్షన్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చూసుకున్నాను, ఓకే, ఫస్ట్ చాప్టర్ నుండి. అలాగే సెకండ్ చాప్టర్ నుండి, థర్డ్ చాప్టర్ నుండి, ఫోర్త్ చాప్టర్ నుండి ఇవన్నీ కూడా ఎలా చూసుకున్నానంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ కాన్సెప్ట్స్ నేర్చుకొని అలా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఈజీగా కూడా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీకు అనుకున్న ర్యాంక్ కంటే మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుండే మాతో పాటు ఉన్నారనమాట. వాళ్ళకి 3rd ర్యాంక్ వచ్చింది, 29th ర్యాంక్ వచ్చింది, 69th ర్యాంక్ వచ్చింది, 42nd ర్యాంక్ వచ్చింది. ఇలా సిఎస్సిలో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ రాసినా సరే వాళ్ళకి 100 బిలో ర్యాంక్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ మేము ఇచ్చే ప్రాపర్ గైడెన్స్ అనమాట. ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గైడ్ చేస్తాము. ఎక్కడ మోటివేషన్ కోల్పోయిన మోటివేషన్ సంబంధించిన థింగ్స్ ఇస్తాము. అండ్ అలాగే ప్రాబ్లమ్స్ అనేవి ఒక దగ్గర సాల్వ్ చేయలేకపోవచ్చు, మేము దానికి సాల్వ్ చేసి ఇస్తాము. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే మాక్ టెస్ట్ అనమాట. సో ఇన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఏవైనా టెస్ట్లు ఏమైనా ఉన్నాయనుకో అవి రాశారనుకోండి, అవి కూడా ఒకటో రెండో కాదు. మాక్ టెస్ట్లో మనకి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, యూనిట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ అలాగే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఇన్ని టెస్ట్లు ఉంటాయి కాబట్టి మీరు ఆ పర్టికులర్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ వీటికి దాటి వెళ్ళరనమాట. ఈ సెట్లో రెడీ చేసే ఎవరైతే సార్స్ ఉంటారో వీళ్ళు వీటికి దాటి వెళ్ళే ఛాన్స్ ఉండదు, ఓకేనా. సో కాబట్టి డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ 540 రూపీసే. బట్ స్టిల్ మేము ఎందుకు ఇంత తక్కువ పెట్టామంటే మా దగ్గర మేమైతే ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో మా దగ్గర ఆ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ లేవు. మేము స్టార్ట్ చేసేటప్పుడు ఆ కైండ్ ఆఫ్ వెనకుండి నడిపించే వాళ్ళు లేరు కాబట్టి ఈసారి మేము ఉన్నాము, మిమ్మల్ని మేము మోటివేట్ చేస్తాం, గైడ్ చేస్తాం కాబట్టి డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఐ హోప్ మీరు తీసుకుంటారు. అండ్ తీసుకున్న తర్వాత మీ అందరినీ కూడా నేను ప్రాపర్గా గైడ్ చేస్తాను. జూమ్ సెషన్స్ తీసుకుంటాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, మీరు ఏ పర్టికులర్ బ్రాంచ్ అయితే ఆ పర్టికులర్ బ్రాంచ్ సంబంధించిన ప్లాన్స్ నేను ఇస్తాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్. జై హింద్.